తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తుతో బీఆర్ఎస్ అగ్రనేతల గుండెల్లో సైతం రైళ్లు పరిగెట్టాయి. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, పలువురిని అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఆ తర్వాత కేసులో కీలక వివరాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కేసు గురించి అప్డేట్స్ తక్కువయ్యాయి. కానీ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంట్రీతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అగ్రనాయకులు కేసీఆర్, కేటీఆర్ కవితల ఫోన్లో ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన పర్సనల్ విషయాలు కూడా లీక్ అవుతున్నాయని పాడి కౌశిక్ రెడ్డి వివరించారు. అంతటితో ఆగకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. కౌశిక్ రెడ్డికి ఒక ఎమ్మెల్యే అన్న కనీస జ్ఞానం లేదన్నారు. తాడి చెట్టు లెక్క పెరిగాడు గాని బుర్ర బుద్ధి పెరగలేదని హేళన చేశారు. ఆయన కార్యకర్త, యువ నాయకుడిగా అనుకుంటున్నాడేమోనని సెటైర్స్ వేశారు. ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడనే విషయం మర్చిపోతే ఎలా అంటూ కౌశిక్ రెడ్డికి ఖతర్నాక్ గా చురకలండించారు వెంకట్. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి, తమ నాయకులకు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఫోన్ ట్యాపింగ్ పై ఉక్కుపాదం మోపిందే సీఎం రేవంత్ రెడ్డి అని, టీవీలలో కనిపించడానికి కౌశిక్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన దౌర్భాగ్యం కేసీఆర్, కేటీఆర్లదేనని కటకటాల్లో ఉన్న అధికారులను అడిగితే ఈ విషయం తెలుస్తుందని ధ్వజమెత్తాడు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి సోయి తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు బల్మూరి వెంకట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.